నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీతో పాటుగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ లైఫ్లో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, పెళ్లికి సంబంధించి, సొంత ఇంటి కల, అలాగే మీ ఆరోగ్యానికి మీకు అంతులేని ఐశ్వర్యం ఇవ్వాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిందే, యానిమల్స్ అంటే మనం అందరం కూడా చాలా అభిమానిస్తాము. మనలో కొంతమంది ఇంకా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళని ఏ రీజన్ లేకుండా కొట్టడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, మెంటల్గా టార్చర్ చేయడం కానివ్వండి చేయకండి. అది ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా ఆ ఎఫెక్ట్ మీకు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాటిని హింసకి గురి కానివ్వకండి, చేయకండి. మీకు కుదిరినప్పుడు ఆహారం అందించడం, లేకపోతే నీరు అందించడం దయచేసి వాటికి చేస్తూ ఉండండి. అది ఏ జంతువు అయినా సరే, ఈ భూమి మీద మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనతో పాటుగా నోరు లేని మూగజీవాలు కూడా హ్యాపీగా ఉండడానికి అంతే అర్హులు అని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూసుకుంటే కనుక 2025కి సంబంధించి ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాము. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, మీరు ఎంత సంపాదించినా, మీరు కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే మీరు మీకు ఏదైనా మంచి జరిగినా, మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా, మంచి లాభాలు వచ్చినా, ఏదైనా సరే మీ గ్రోత్కి సంబంధించి మీరంటే పడలేని వాళ్ళకి, మీరంటే నచ్చలేని వాళ్ళకి, మీకు నచ్చలేని వాళ్ళకి దయచేసి షేర్ చేయకండి. అంటే మీరు అనుకోవచ్చు, మేమంటే పడలేని వాళ్ళకి, నచ్చలేని వాళ్ళకి మేమెందుకు చెప్తాము అని చెప్పి. మీ ముందు మీ వాళ్ళలాగా నటించి మీరు బాగుంటే తట్టుకోలేని మనుషులు చాలామందే ఉంటారు. నిజానికి అందరూ మన ఫ్రెండ్సే. మన ఫ్రెండ్స్లో మన వాళ్ళు ఎవరు, మనం బాగుంటే తట్టుకోలేని వాళ్ళు ఎవరు, ఇలా చాలానే ఉంటాయి కదా. అలా చూసుకుంటే కనుక మీరు బాగుంటే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీరు ఏం చేసినా, మీకు ఎంత సక్సెస్ వచ్చినా సరే, ఆ సక్సెస్ని మీరు మీ ఫ్యామిలీ, అంటే మీ వైఫ్ ఆర్ మీ హస్బెండ్ అంతవరకు మాత్రమే సెలబ్రేట్ చేసుకోండి. తప్పితే మనం ఏమనుకుంటామంటే, చాలామందిని పిలుచుకొని సెలబ్రేట్ చేసుకుందాం, పార్టీ ఇద్దాం అని అనుకుంటాం. కానీ అది చాలామంది లోపల తీసుకోలేక వాళ్ళకి లోపలే ఒకలాంటి పొగలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట, తట్టుకోలేక. సో అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నరఘోష, నరదిష్టి, మీరంటే పడలేని వాళ్ళు అదే పనిగా మీ గురించి నెగిటివ్గా మాట్లాడడం, వీళ్ళు బాగున్నారు అంటే వాళ్ళకి లేనిది మీకేదో జరిగిందని చెప్పి కుళ్ళు కానీ, ఏదైనా సరే నరగోళ కానీ, నరదిష్టి కానివ్వండి, వాళ్ళకి ఎంతసేపు మీ గురించి మాట్లాడుకోవడం, అంటే ఒక నెంబర్ ఆఫ్ పర్సన్స్ మన గురించి అదే పనిగా మాట్లాడుకోవడం వల్ల అది మన లైఫ్కి ఆ ఎనర్జీస్, వాళ్ళు మాట్లాడుకునే ఆ భాష, ఆ ఉద్రేకం, ఆ కోపం, అదేదైతే ఉందో అది మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది యాక్చువల్గా. కాబట్టి అలాంటి ఏదైనా సక్సెస్ వచ్చినా కానీ, ఎంత వచ్చినా దయచేసి తగ్గి ఉండడానికి మాత్రమే చూడండి. మీలో మీరు ఆనందపడండి, మీ ఫ్యామిలీతో కలిసి పంచుకోండి. బయటికి మాత్రం ఆ విషయాలు ఏది షేర్ చేయకుండా ఉండడమే నయం. అలాగే కొంతమంది ఇంటెన్షనల్గా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చూస్తూ ఉంటారు, మీతో గొడవ పడడానికి చూస్తూ ఉంటారు. ఎలా అయినా సరే కొన్ని విషయాల్లో మీదే తప్పు, మీరే రాంగ్, మిమ్మల్ని డౌన్ చేయాలనే ఉద్దేశంతో. కాబట్టి అలాంటి వాగ్వాదాలకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా హెల్త్ కూడా కొంచెం ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా జర్నీస్ చేసేటప్పుడు కానివ్వండి, మీకు క్రానిక్ పెయిన్స్ ఏదైనా ఉంటే అది ఎక్కువైతే దాన్ని నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి, ఏదైనా చిన్న దెబ్బలు, చిన్న యాక్సిడెంట్స్ అయితే దాన్ని లైట్ తీసుకోవడం కానివ్వండి, ఇలా చేయడం వల్ల కొంచెం అవి పెద్దగా మారే సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. టైంకి ఏం ట్రీట్మెంట్ చేయాలో, ఏం టెస్ట్ చేయించుకోవాలో, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో దయచేసి తీసుకోండి. అలాగే జర్నీస్ చేసేటప్పుడు, నైట్ జర్నీస్ చేసేటప్పుడు, సెల్ఫ్ డ్రైవ్ చేసేటప్పుడు, ఇలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు అనేవి అవసరం. అలాగే నమ్మి వేరే వాళ్ళకి సంతకాలు పెట్టడం కానివ్వండి, మధ్యలో ఉండి డబ్బులు అప్పులిప్పించడం కానివ్వండి చేయకండి. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా మిగతా అన్ని విషయాల్లోనే అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశికి సంబంధించి పాజిటివ్ విషయాలు ఏవైతే ఉన్నాయో చూద్దాము. ముఖ్యంగా కెరియర్ పరంగా చూసుకుంటే గనక ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్కి కానివ్వండి, కొత్తగా స్టడీస్ కంప్లీట్ చేసుకుని, కోర్సులు కంప్లీట్ చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే గత కొంతకాలంగా ప్రమోషన్స్ కానివ్వండి, ఏదైనా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ విషయంలో నేను ఎంత బాగా ప్రయత్నాలు చేసినప్పటికీ కానీ నాకు రావట్లేదు, వేరే అందరికీ వస్తున్నాయి అవకాశాలు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా 2025లో అవకాశాలు
అనేవి మిమ్మల్ని కూడా వరిస్తాయి. ఇకపోతే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చూసుకుంటే గనక వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి. సేల్స్ బాగా పెరుగుతాయి. మంచి మంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. ఇన్ టైమ్‌లో వాటిని కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతారు. బాగా ప్రమోట్ చేసుకుంటారు. మార్కెటింగ్ కూడా బాగా చేయగలుగుతారు. విపరీతంగా ఆర్డర్స్ వస్తాయి. లాభాలు బావుంటాయి. మంచి మంచి ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆర్డర్స్ కానివ్వండి వస్తూ ఉంటాయి. మీరు చేసే బిజినెస్ ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి బిజినెస్ పరంగా మాత్రం 2025లో మీరు ఖచ్చితంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నారు. ఎందుకంటే మీకు బిజినెస్లో మాత్రం చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్రాంచే ఉంటే గనక 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు. అలాగే మీతో మీ వ్యాపారం, మీ గ్రోత్ చూసి చాలా మంది మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి బ్రాంచెస్గా వేరే చోట కూడా ఓపెన్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు మీతో కలిసి. అలాగే వాళ్ళ వ్యాపారంలో కూడా మిమ్మల్ని భాగస్వాములు చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు ఓన్గా చేసే బిజినెస్లు కానివ్వండి, జాయింట్గా చేసే బిజినెస్లు అంటే పార్ట్నర్షిప్ చేసే బిజినెస్లు కానివ్వండి, బాగా కలిసి వస్తాయి. ఖచ్చితంగా బిజినెస్లో మంచి స్థాయికి చేరుకుంటారు. ఎప్పుడూ చూడలేనటువంటి లాభాలు ఈ 2025లో చూస్తారు. అంటే ఒక స్థాయికి ఎదగాలి మార్కెట్లో అనుకుంటారు కదా, అలాంటి స్థాయిని ఖచ్చితంగా 2025లో మీరు చూస్తారు. అంతేకాకుండా సొంత ఇంటి నిర్మాణం కానివ్వండి, మనం అద్దెలు కట్టి ఇక్కడ వేరే బిల్డింగ్స్‌లో రెంట్‌కి ఉండడం ఏంటి, లేకపోతే షాప్స్‌కో లేకపోతే మన స్టోర్‌కో మనమే ఓన్‌గా ఒక ల్యాండ్ తీసుకొని కన్‌స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుని చెప్పి ఖచ్చితంగా మీకున్న రెంట్ భారాన్ని ఏదైతే ఉందో అది తగ్గించుకోవడానికి న్యూ కన్‌స్ట్రక్షన్ మీ స్టోర్‌కి సంబంధించి, మీ నివాస గృహానికి సంబంధించి ఖచ్చితంగా కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తారు. ఆర్ ఏదైనా ప్రాపర్టీ మీదైనా ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.